శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. సూర్యోదయం స్వర్ణ సూర్యోదయం నా హృదయములో శ్రీ కల్కి దేవుడు
ఆవిర్భవించిన సూర్యోదయం కల్కి సూర్యోదయం. తపననే అగ్నితో నామది కరిగించి నే అభిషేకం చేయనా, కల్కికి నే అభిషేకం చేయనా. పునీతమైన భక్తిని పన్నీరుగా చేసి పాదాలనే కడగనా, కల్కికి పాదాలనే కడగనా. సూర్యోదయం స్వర్ణ సూర్యోదయం నా హృదయములో శ్రీ కల్కి దేవుడు ఆవిర్భవించిన సూర్యోదయం కల్కి సూర్యోదయం. పుష్పాలతో నా ప్రియ కల్కికి పుష్పాభిషేకం చేయనా, కల్కికి పుష్పాభిషేకం చేయనా. నా జీవ సర్వస్వం కర్పూరముగా ఆరతినే యువనా, కల్కికి ఆరతినే యువనా. సూర్యోదయం స్వర్ణ సూర్యోదయం నా హృదయములో శ్రీ కల్కి దేవుడు ఆవిర్భవించిన సూర్యోదయం కల్కి సూర్యోదయం. సూర్యోదయం కల్కి సూర్యోదయం.
जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. అరుంధతి గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకి కాఫ్ పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము.
శంకర్ గారు ఐసీయూలో ఉన్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో హార్ట్ పల్స్ రేట్ నార్మల్గా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. సిహెచ్ సాహితీ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తాము. విష్ణువర్ధన్ గారికి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము కలగాలని ప్రార్థన చేస్తాము. కొండదాసు రామకోటేశ్వరరావు గారు ఎప్పుడూ మంచి ఆరోగ్యమును, ఆనందము, ఐశ్వర్యమును కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాము. జనార్దన్ వర్మ గారికి వ్యాపార అభివృద్ధి కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की జై. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే దాసోది. అమ్మా భగవాన్ శరణం. నా పేరు నిర్మల. నేను మదినాగూడలో ఉంటాను. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాను. అయితే నేను 3 years నుంచి నాకు హెల్త్ బాగోక నేను లీవ్లో ఉన్నాను. ఈ 3 yearsలో నాకు ఒకసారి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇస్తే నాకు హెల్త్ బాగోక నేను జాయిన్ అవ్వలేదు, తీసుకోలేదు. అయితే సెకండ్ టైం కూడా మళ్ళీ 1 year తర్వాత సెకండ్ టైం ప్రమోషన్ ఇచ్చారు. అది కూడా అప్పుడు కూడా నేను హెల్త్ బాగోక తీసుకోలేదు. అయితే సర్వీస్లో ఒక ప్రమోషన్ అనేది 2 times ఇస్తారు రూల్ ప్రకారం. ఆ 2 times నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఇంకా సర్వీస్ అంతా అయ్యే వరకు కూడా నాకు ఇంకా ప్రమోషన్ ఇవ్వరు. అయితే నేను
వాలంటీర్ రిటైర్మెంట్ పెడదామనుకుని అని అప్లై చేసుకొని నవరాత్రి హోమాకి సేవకి వెళ్ళాను. వెళ్ళి వచ్చాక నాకు వాలంటీర్ పెట్టాను, కానీ ఆ ఆఫీస్కి వెళ్ళాలన్నా వాలంటీర్ రిటైర్మెంట్ గురించి మళ్ళీ ఆ ఆఫీస్లో ఉండి వాళ్ళందరినీ చూడాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని బాగా 2-3 డేస్ బాగా సఫర్ అయ్యాను దాసాజీ. ఎందుకో నాకు అక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఆ ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఏం చేయాలి అని భగవాన్ని అడుగుతూ ఉన్నాను. ఇట్లా అనిపిస్తుంది నాకేమో, వాళ్ళేమో వాలంటీర్ ఫంక్షన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలని నాకు లేదు. నేను ఈ పరిస్థితుల్లో అసలు ఏం చేయాలి? ఇంకో నెల రోజుల్లో నేను అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని ఫేస్ చేయాలి, ఎట్లా చేయాలని బాగా సఫర్ అయిపోతున్నాను దాసాజీ. ఇంకా అదే భగవాన్ చెప్పుకున్నాను, ఏంటో భగవాన్ నాకు ఇంత లోపల ఇలా ఉంది, అక్కడికి వెళ్ళాలని లేదు, మరి భయం ఉందో ఏముందో నాకు తెలియట్లేదు అని బాగా ఆలోచిస్తుంటే ఒకరోజు మా ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. లెటర్ వస్తే దానిలో ఆ లెటర్ కూడా రాలేదు, వాట్సాప్లో చూశాను. నేను చూస్తే నా పేరుంది. ఏంటి ఇందులో నా పేరుంది, నాకు ఒకవేళ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని నా పేరు పెట్టారేమో ఈ లెటర్లో అనుకున్నాను. కానీ అందులో చూస్తే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా లెటర్ ఉంది. ఇదేంటి, సర్వీస్లో 2 టైమ్సే ప్రమోషన్ ఇస్తారు కదా, 3rd టైం నాకు ప్రమోషన్ ఇచ్చారు ఏంటి అని నాకు బాగా చాలా సర్ప్రైజ్గా ఉంది. మళ్ళీ నన్ను ఆ ఆఫీస్లో వేయకుండా ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీస్లో నాకు పోస్టింగ్ వేశారు. ఇంకా అది చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. భగవాన్, నేను ఆఫీస్కి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాను, ఏదో నాకు తెలియని రిస్ట్రిక్షన్ ఉంది, అలా ఉన్నానని నన్ను వేరే ఆఫీస్లో వేశారు అని నాకు భగవాన్ మీద బాగా కరుణ అంతా బాగా వచ్చేసింది, కృతజ్ఞత భావం వచ్చేసింది. ఎందుకంటే రూల్ ప్రకారం నాకు 2 సార్లే ప్రమోషన్ ఇస్తారు. ఒక రూలు లాస్ట్ ఇయర్ ఒక రూల్ వచ్చిందంట, ఒక 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినా తీసుకోకపోతే 3rd టైం కూడా ప్రమోషన్ ఇస్తారని. ఆ 3rd టైం ప్రమోషను నాకే ఫస్ట్ టైం ఇచ్చారు, అందులో నా పేరు పెట్టారు ఫస్ట్ టైం. ఇంకా నాకు అంత మిరాకిల్ అనిపించిందంటే, నేను ఇప్పుడు ఆ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, వేరే ఆఫీస్కి వెళ్ళొచ్చు, అది కూడా నేను ప్రమోషన్తో వేరే ఆఫీస్కి వెళ్ళొచ్చు అని అంత బాగా ఆశ్చర్యం వేసింది. ప్లస్ నా అంతరంగంలో కూడా నేను ఈసారి ఈ ప్రమోషన్ తీసుకొని వేరే ఆఫీస్కి వెళ్ళి నేను జాయిన్ అయ్యి కొన్నాళ్ళు వర్క్ చేయాలి, కొన్ని నెలలు వర్క్ చేసి ఆ తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోవాలి అని నాకు అనిపించింది దాసాజీ. నాకు భగవాన్ ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు వేల కృతజ్ఞతలు దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. జై బలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. When you are integral, you will not react, but you will respond to the situation. మీరు సమగ్రంగా ఉన్నప్పుడు మీరు ప్రతిక్రియ చేయరు, కానీ పరిస్థితికి ప్రతిస్పందిస్తారు. ఒకసారి కొంతమంది కొత్త వాళ్ళని కలిసినప్పుడు మీరు ఎలా జీవించాలని మాకు సలహా ఇస్తారు అని అడిగున్నారు. అప్పుడు ఈ టీచింగ్ వాళ్ళకి ఉదహరిస్తూ వచ్చున్నాను. మీరు అంతర్గతంగా సత్యంగా ఉన్నప్పుడు పరిస్థితిలో ఎలా ప్రతిస్పందించాలి అన్నది సహజంగా మీ లోపల ఉత్పన్నమవుతుంది. ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే పరిస్థితులను ముందుగా ఊహించుకొని ప్లాన్ చేసుకొని మీరు కనుక అక్కడ రియాక్ట్ అయినట్లయితే, ప్రతిస్పందించినట్లయితే అది సరైనది కాదు అని చెప్తూ వచ్చున్నాను. అయితే ఇక్కడ శ్రీ భగవాన్ మనకి ఈ టీచింగ్ని ఎలా మన జీవితంలో జీవించవచ్చు అని చూపిస్తూ ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అన్నది కూడా వివరిస్తూ ఉన్నారు. ఇంటిగ్రిటీ అంటే మనస వాచ కర్మణ ఒకటే అవటము, మూడిట్లో ఏకత్వం అనేది రావటము. ఈ 3 ఒకే రకంగా ఉన్నప్పుడు అంతరంగంలో సమతుల్యత అనేది ఉంటుంది. మనస వాచ కర్మణ
ఒకటే అయినప్పుడు లోపల ఒక బ్యాలెన్స్డ్ బిహేవియర్ ఉంటుంది. అప్పుడు జీవితంలో సంఘటనలో వచ్చినప్పుడు ఏ విధంగా మనము సమాధానం చెప్పాలి అన్నది మనకి ఆటోమేటిక్గా లోపల కలుగుతూ ఉంటుంది. ఈ టీచింగ్ని ఈసారి కొంచెం డీప్గా వెళ్ళేదానికి ప్రయత్నిస్తాము. సో ఒకసారి భగవాన్ని అడుగుతూ ఉన్నాం, ఇన్నర్ ఇంటిగ్రిటీ లేదా సమగ్రంగా ఉండటము అంటే ఏమిటి అని. ఆ సందర్భంలో శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, సమగ్రంగా ఉండటం అంటే ఆత్మవిమర్శ చేసుకోవటం కాదు. ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్లయితే అసలు ఇంటెగ్రిటీ అనేది లేనట్టే అని చెప్తూ ఉన్నారు. ఇన్నర్ ఇంటిగ్రిటీకి ఆత్మవిమర్శకి ఎటువంటి సంబంధం లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, తమను తాము విమర్శ చేసుకుంటూ ఉంటే అదే ఇన్నర్ ఇంటిగ్రిటీ అని. కానీ అది అసలు కాదు. ఇన్నర్ ఇంటిగ్రిటీని మనం ఇక్కడ అంతరంగ సత్యము అని సంబోధిస్తూ ఉంటాము. అంటే లోపల ఏం జరుగుతుందో దానిని గమనించటము, దాన్ని ఖండించకుండా ఉండటము, అది సరి అయింది అని సర్దిపుచ్చుకోవడం కాదు, ఎటువంటి కారణాలు ఇవ్వటం కాదు. ఏం జరుగుతుందో దానిని గమనించటము అంటే. ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది వేరొక కోవకు చెందింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అంతరంగ సత్యం అనేది సహజంగా మీ లోపల జరగాలి. దాని గురించి మీరు ఎటువంటి ఫోర్స్ చేయకూడదు. దాన్ని ప్రాక్టీస్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతరంగ సత్యం లేదు అని ఒక క్షణమైనా మీకు అనిపించినా ఆ తర్వాత మీకు అంతరంగ సత్యము అనేది నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది. అది చాలా ఆనందాన్ని కలిగించే ఒక అనుభవము అని చెప్పచ్చు. అది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది కాబట్టి మీరు దాన్ని చేయడానికి కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంతరంగ సత్యం కనుక అంత ఎంజాయబుల్ కాకపోతే, అంత జాయ్ మీకు ఇవ్వకపోతే మీరు దాన్ని కొనసాగించలేరు. మీరు ఆత్మీయ విమర్శలో పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఆపివేయాలి అని కూడా శ్రీ భగవాన్ మనకి చెప్తూ ఉన్నారు. ఇంకొక సందర్భంలో ఇది చాలా కష్టంగా ఉంది భగవాన్, మేము ఎలా దీన్ని తెలుసుకోవాలి అని అడుగుతున్నప్పుడు కూడా శ్రీ భగవాన్ మరింత డీటెయిల్డ్గా దీన్ని చెప్తూ వస్తున్నారు. సత్యాన్ని మాట్లాడటము మొదలు పెడితే కానీ ఈ అంతరంగ సత్యం అనేది మీరు పొందలేరు అని చెప్తూ ఉన్నారు. ఏదైనా సులువుగా ఉంది అంటే అక్కడ లోతైన అవగాహన కలగదు అని అర్థము. మనము సత్యాన్ని మాట్లాడుతున్నాము అంటే అక్కడ లోపల ఏం జరుగుతుందో అని మీకు నిజంగా తెలిసి ఉండాలి. లేదంటే అంతరంగ సత్యం అనేది అసాధ్యమైన విషయము. ఎప్పుడైతే అంతరంగంలో లోపలికి వెళ్ళి సత్యాన్ని గమనించడము, అది మాట్లాడడము జరుగుతుందో అప్పుడు ఒక మహిమ అనేది జరుగుతుంది. ఈ మహిమ ఏంటంటే మీ యొక్క లోతుల్లోకి ఇది తీసుకువెళ్తూ ఉంటుంది. అంతరంగంలో లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడు మీకేం కనిపిస్తుంది అంటే అక్కడంతా ఖాళీగా ఉంది. అందువల్ల మీరు ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మీకు జాయ్ అనేది కలుగుతుంది. ఇది ఎలాంటి ఒక జాయ్ అన్నది ఎవరు వివరించలేరు. అక్కడ లోపల ఏం చూశారు అన్నది కూడా మీకు అనవసరము. అంతటి ఆనందం మీ లోపల కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అక్కడున్నది మీరు చూడగలరా? నిజాయితీ అనేది మీకు ఉందా? నిజాయితీ అంటే ఉన్నదాన్ని యథాతథంగా చూడటము. అక్కడ పిల్లి ఉంది అంటే పిల్లి ఉంది అంతే. అది నల్లగా ఉందా, తెల్లగా ఉందా, మచ్చలు ఉన్నాయా, రంగురంగులుగా ఉందా అన్నది కాదు. దాన్ని చూడాలి. దాని మీద ఎటువంటి కామెంట్ ఇవ్వకూడదు, ఎటువంటి విమర్శ అనేది ఉండకూడదు. కేవలము దాన్ని యథాతథంగా చూడటము. ఇన్నర్ ఇంటిగ్రిటీ లేదా అంతర్గత సత్యము అంటే ఉన్నదాన్ని చూడటమే, అంతే. చూసిన దాన్ని మాట్లాడటము అనేది సత్యము. కొంతమంది ఫ్యాక్ట్స్ అంటారు, వాస్తవము అని చెప్తూ ఉంటారు. ఈ వాస్తవం అనేది
కొంతవరకే అది పనిచేస్తుంది. ఆ తర్వాత అది సత్యంగా మారిపోతుంది. సత్యంగా ఉండటము అంటే అథెంటిక్గా ఉండటము. లోపల ప్రపంచంలోని బయట ప్రపంచంలోని మొదటిగా మిమ్మల్ని మీరు చూడాలి, తర్వాత మాట్లాడాలి. అయితే మనం ఇక్కడ ఒక జాగ్రత్తను చెప్తూ ఉంటాము. అంతరంగ ప్రపంచంలో సత్యాన్ని మీరు పాటించండి, బయట ప్రపంచంలో వద్దు అని చెప్తూ ఉంటాము. ఇక్కడ మనం కేవలం మాట్లాడేది అంతరంగ సత్యం గురించి, బాహ్య సత్యం గురించి కాదు అన్నది కూడా మీరు స్పష్టంగా గమనించుకోవాలి. ఎప్పుడైతే అంతరంగంలో మీరు చూస్తారో, దాన్ని మీరు స్వీకరిస్తారో లేదా మాట్లాడతారో, ఎటువంటి విమర్శ చేయరో, ఖండించరో, అప్పుడు మీరు దాని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అన్నది ఊహించలేరు. అలా చూడటం మొదలుపెట్టడము, మాట్లాడడము కనుక జరిగినట్లయితే అప్పుడు అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఆనందం అనేది, స్వేచ్ఛ అనేది మీకు నిరంతరము కలుగుతూ ఉంటుంది. ఇది మీరు ఒకసారైనా ప్రయత్నం చేసి చూడాలి. ఎన్నోసార్లు మీకు ఈ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాము, అయితే మీరు దాన్ని ఆచరించటం లేదు, దాన్ని ప్రయత్నించటం లేదు. మీరు కనుక ఒక క్షణమైనా ఎటువంటి విమర్శ లేకుండా ఉన్నది యథాతథంగా గమనించినట్లయితే ఆ ఆనందము వర్ణించలేము. అంత ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే, ఈ జీవితానికి ఈ ఆనందం చాలు, ఈ జీవితం చాలు, అంత దూరం కూడా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మీరు చెప్పరు ఇది కావాలి, అది కావాలని. ఏం లోపల జరుగుతుందో దాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. జీవితము అంతే. ఈ జీవితం ఏంటి? జీవితంలో ఏం జరుగుతుందో దానిని గమనించటము. ఈరోజు మీకు లోపల ఏం జరుగుతుందో తెలియకపోవటం వల్ల చాలా బోర్డ్గా ఉంటున్నారు, అర్ధరహితంగా ఉంటున్నారు, ఏం పర్పస్ లేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అందువల్లనే మీకు అది కావాలి, ఇది కావాలి అని నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నారు. టీవీ కావాలి, బస్సు కావాలి, ట్రైన్ కావాలి, ఫ్లైట్ కావాలి, ఇట్లాగా ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని కోరుకుంటూనే ఉంటారు. అర్థం పర్థం లేని కోరికలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే లోపలంతా కూడా మీకు బోర్డమ్ ఉంది. లోపల మిమ్మల్ని మీరు ముసుగేసుకుని జీవిస్తూ ఉన్నారు. అందువల్ల మీ అంతర్గత సత్యం అనేది మీకే తెలియకపోవటం వల్ల జీవితంలో అన్ని రకాల ఇబ్బందుల్ని కలిగించుకుంటూ ఉన్నారు. పోరాటాలు చేస్తున్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, అనవసర ఖర్చులు, అనవసరమైన కోరికలకి తీర్చుకోవడానికి పరిగెడుతూనే ఉన్నారు. ఎందుకంటే మీకు ఏం కావాలో మీకు తెలీదు, ఏముందో కూడా మీకు తెలీదు. ఒకసారి కనుక అంతరంగ సత్యాన్ని మీరు గమనించినట్లయితే ఆ ఆనందము దేంతోని కూడా మీరు పోల్చలేరు. మీ జీవితంలో ఉన్న అంత ఐశ్వర్యాన్ని మీరు ఈ ఆనందానికి మీరు వెలకట్టలేరు. అలాంటి ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. మీరు ఒక భిక్షగాడు కావచ్చు, లేదా కుష్టివాడు కావచ్చు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక మురికి నాళా దగ్గర కూర్చొని ఉండొచ్చు. అయితే ఈ ఆనందము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా ఈ ఆనందం అనేది తొలగదు. ఈ ఆనందం కలగడానికి మీకు ధనం అవసరం లేదు, పేరు అవసరం లేదు, ప్రతిష్ట అవసరం లేదు, సెక్యూరిటీ కూడా అవసరం లేదు, మీకు భద్రత కూడా అవసరం లేదు, మరణిస్తామన్న భయం కూడా మీకు ఉండదు. మరి వింతైన విషయం ఏమిటంటే, ఆ ఆనందం మీ లోపల కలుగుతూ ఉన్నప్పుడు జీవితము మిమ్మల్ని అన్ని వేళలా ఆదుకుంటూ ఉంటుంది. నిజాయితీ అయిన వ్యక్తులు ఎప్పుడూ కూడా జీవితం వల్ల, లేదా ప్రకృతి వల్ల, లేదా భగవంతుడని చెప్పచ్చు, వారు కాపాడుతూ ఉంటారు. ఇలాంటి ఒక స్థితి లేదా ఇలాంటి ఒక బహుమతి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ మీకు అందించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇహంలో ఉండిపోవటం వల్ల మీరు ఇలాంటి బహుమతులు పొందడానికి ఎటువంటి ఉత్సాహము చూపించటం లేదు. అందువల్ల మీకు ఇది లభించటం లేదు. ఇప్పటిదాకా మనము
అంతరంగ సత్యం గురించి చూస్తూ వచ్చి ఉన్నాము. మన టీచింగ్లో గమనించినట్లయితే 2 విషయాల్ని మనకి ఈరోజు శ్రీ భగవాన్ తెలియచేస్తూ ఉన్నారు. మీరు సమగ్రంగా ఉన్నప్పుడు, అంతరంగ సత్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రతిక్రియ చేయరు, కానీ పరిస్థితికి ప్రతిస్పందిస్తారు అని చెప్తున్నారు. 2వ భాగంలో మనకి రియాక్షన్, రెస్పాన్స్ అన్న ఇంకొక 2 విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సమగ్రంగా ఉంటూ ఉంటారో, ఇన్నర్ ఇంటిగ్రిటీ అనేది మీకు కలిగి ఉంటుందో అప్పుడు రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అంతరంగ సత్యం అనేది ఉండదో అప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. రియాక్షన్ అనేది మీకు మీ యొక్క మనసు నుంచి కలుగుతూ ఉంటుంది, లేదా గత అనుభవాల నుంచి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. అతను మిమ్మల్ని పీడించి మీ దగ్గర మళ్ళీ అధిక వడ్డీ తీసుకొని అసలు తీసుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మీకు అతను ఫోన్ చేసి తన అనారోగ్యంతో ఉన్నారు, వెంటనే వచ్చి సహాయం చేయమని అడిగారు. అప్పుడు మీరేం చేస్తారు? గత అనుభవాలన్నింటినీ నెమరు వేసుకొని నాకింత బాధ పెట్టాడు, ఇలాంటి వ్యక్తికి నేనా సహాయం చేసేది అని చెప్పి మీరు ఆగిపోతూ ఉన్నట్లయితే అక్కడ ప్రతిచర్య చేస్తూ ఉన్నారు, రియాక్ట్ అవుతూ ఉన్నారు. అదే కనుక అంతరంగ సత్యాన్ని మీరు పాటిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క చర్య రెస్పాన్స్ అని చెప్తూ ఉంటాము, ప్రతిస్పందిస్తూ ఉంటారు. ప్రతిస్పందన అనేది హృదయం నుంచి వస్తూ ఉంటుంది. గత కాలపు అనుభవాల నుంచి మీరు పని చెయ్యరు, వర్తమానంలో ఉంటూ మీరు అక్కడ రెస్పాండ్ అవుతూ ఉంటారు, ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇక్కడ మనసుకి ఎటువంటి స్థానము అనేది ఉండదు. సో సమగ్రంగా ఉన్నప్పుడు, ఇన్నర్ ఇంటిగ్రిటీ పాటిస్తూ ఉన్నప్పుడు ప్రతిస్పందిస్తారు. ఇన్నర్ ఇంటిగ్రిటీ పాటించినప్పుడు ప్రతిచర్యని చేస్తూ ఉంటారు. ఇది శ్రీ భగవాన్ మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ధర్మంలో ఉన్న మీరు తెలుసుకోవాల్సిన విషయము, అంతరంగ సత్యాన్ని మీరు అనుసరించాలి. దానిని మీరు కొంచెమైనా అనుభూతి చెందినట్లయితే మీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎన్నో మహిమలు మీకు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎట్లాగా అంతరంగ సత్యాన్ని అనుసరించట్లేదు అని గమనించాలి. అంటే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి ఉన్నారు, మధ్యాహ్నం సమయము మీరు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే లోపల ఈ సమయంలో ఎందుకు వచ్చాడో, నేను ఇప్పుడే భోజనం చేశాను, ఇప్పుడు ఈయనకి భోజనంకి ఇన్వైట్ చేయాలంటే భార్య ఏమంటుందో, నేను తిన్న తర్వాత పడుకునే అలవాటు ఉంది, ఇప్పుడు నేను నిద్రపోకుండా వీరితో కూర్చొని కబుర్లు చెప్పాలా, ఇట్లాగా లోపల ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఈ ఆలోచన లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక సత్యము బోధపడుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా చూడటం లేదు అని మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో మీరు గ్లాస్తో నీటిని శ్యామ భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమగా మారాలని ప్రార్థన చేయండి. సోమ యొక్క సంకల్పము మీకు ఇన్నర్ ఇంటిగ్రిటీ లేదా అంతర్గత సత్యము అనేది కలగాలి అని ప్రార్థన చేస్తారు.
वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఈ సమయంలో కొంచెం సోమాన్ని స్వీకరించి శ్రీ అమ్మా భగవాన్ పాదాలని కానీ వారి యొక్క పాదకులు కానీ తాకి ఉంచండి. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తారు. పరంజ్యోతి మీకు వారి యొక్క దర్శనాన్ని లేదా చైతన్యాన్ని అనుభూతి చెందేటట్టు చేస్తారు. అదే సమయంలో మీకు ఒక డివైన్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని మీ లోపలికి డౌన్లోడ్ చేస్తారు. అప్పుడు అంతరంగంలో ఏం జరుగుతుందా అన్నది గమనించడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्री
परं करुण परं ज्योत्यै नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा। శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. जय बोलो महिमा प्रदर्शी परंज्योति अम्मा भगवान की जय. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కొండదాసు రామకోటేశ్వరరావు గారు, జనార్దన్ రావు గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, కె నవీన్ కుమార్ గారు, స్వర్ణలత గారు, సజ్జన్ కుమార్ గారు, బిందు గారు, సిహెచ్ సాహితీ గారు, బి వెంకట్రెడ్డి గారు, అరుణ గారు, భార్గవి రెడ్డి గారు, సాయి ప్రియ గారు, విష్ణువర్ధన్ గారు, పి హేమలత గారు, కిషోర్ గారు, సునీత గారు, అర్జున్ గారు, నిత్య గారు, కె రామకోటేశ్వరరావు గారు,
పి శంకర్ గారు, జనార్దన్ వర్మ గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.